నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. మరొక సియాజ్ వెహికల్ అయితే మీ ముందుకైతే ఎక్స్ట్రాడినరీ కార్ అయితే పట్టుకొచ్చానండి. చాలా తక్కువ రీడింగ్ తిరిగి గారు. రైట్, ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది మారుతి సుజుకి సియాజ్ వెహికల్ డెల్టా వేరియంట్ అండి. ఇది డెల్టా వేరియంట్ అయినా సరే దీంట్లో క్రూజ్ కంట్రోల్, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇంకా 2018 మోడల్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ సియాజ్ డెల్టా వేరియంట్ అండి. ఇంకా బాడీ పరంగా చూసినట్టయితే బానెట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్గా ఉందండి బండి అయితే. ఇంకా ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. టైర్ కండిషన్ చూసినట్టయితే స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి. సీల్ టైర్ అయితే ఉంది. 4 టైర్లు వచ్చేసి ఒక 60-70% అయితే టైర్లు అయితే ఉన్నాయి. వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్. ఒకసారి వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది కూడా చెప్తాను. చూడండి, ఏ పగడు ఒకసారి చూసుకోవచ్చండి. గ్రే కలర్. ఇది ఫేస్ లిఫ్టింగ్ న్యూ షేప్ వెహికల్ అండి. ఇది 2018 మోడల్. ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు, చూసుకోవచ్చు. ఆల్ ఒరిజినల్ అండి. టైర్లు రీసెంట్గా మార్పించారు. ఇది 2 టైర్లు ఏమో బండితో పాటు వచ్చినాయి అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే బండితో పాటు వచ్చింది, ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కానీ ఒక చిన్న వంక పెట్టడానికి కూడా లేదండి బండి. $41,593 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్ ఇది. దీంట్లో చూసుకున్నట్టయితే టాప్ మోడల్కి ఏమి వస్తే అన్నీ కూడా ఉంటాయి. క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి, వాల్యూమ్ కంట్రోల్స్, వాయిస్ కమాండింగ్, బ్లూటూత్ ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ ఉంటుంది, చూసుకోవచ్చు. దానిపైన చిన్న స్క్రాచ్ కూడా లేదు. చాలా నీట్గా వాడింది కస్టమర్. ఇదంతా వుడ్ ఫినిషింగ్ వస్తుంది టాప్ మోడల్కి వచ్చినట్టే. ఎయిర్ బ్యాగ్ చూసినట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. హామ్ బ్రష్ కూడా ఉంటుంది. 100% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఇంటీరియర్లో కూడా చూసుకోవచ్చు. చాలా లగ్జరీ అంటే లగ్జరీ కార్ అండి. సూపర్ ఉంటుంది సియాజ్ వెహికల్. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను సియాజ్ వెహికల్ గురించి. BI సిరీసే. పంచింగ్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్గా. ఎటువంటి దెబ్బలు తగలేదు బండికి. బూట్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి దీనికి. లోపల కూర్చునే వాళ్ళకి కంఫర్ట్గా ఉంటుంది. లగేజ్ కూడా ఫుల్ లగేజ్ పెట్టుకోవచ్చు. ఇది చూసుకోవచ్చు. టైర్ సీల్ టైర్ అయితే ఉంది. ఇదరా బాగా అడగలు పోయాక మరి ఎక్కడ ఎటువంటి దెబ్బలు తగలేదండి. ఎక్కడ టచబుల్ కూడా తగలేదు. బంపర్ లీడ్స్ పెట్టి మొత్తం ఒరిజినల్ ఉంది బండి అయితే. 41,000 కిలోమీటర్ తిరిగిందండి. జెన్యున్ రీడింగ్. ఎటువంటి మీటర్ బ్యాక్ లేదు. మీటర్ బ్యాక్ ఉన్న బండ్లు నేను వీడియోలు కూడా చేయను, చాలా వీడియోలో చెప్పాను నేను. ఇంకా ఫ్రంట్ పొజిషన్ కానీ చూపిస్తుంది చూడండి ఒకసారి. మొత్తం ఒరిజినల్. కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా, లేబుల్స్తో సహా మొత్తం ఒరిజినల్గా ఉన్నాయి. యాప్రాన్ చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. 2 సైడ్లు కూడా. ABS చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు అండి. సీల్డ్ ఇంజన్ అయితే ఉంది, కనబడుతుందా చూసుకోవచ్చు ఒకసారి. స్కెచ్ మార్కింగ్తో సహా మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ ఆయిల్ చెమ్మలు కానీ, లీకులు కానీ అట్లాంటి అయితే ఏం లేవు. మొత్తం ఒరిజినల్ అండి. బంద్ కరవయ్య. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి. సియాజ్ వెహికల్ 2018 మోడల్ అండి. డెల్టా వేరియంట్. ఫస్ట్ ఓనర్ వెహికల్. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు. ఆల్ ఒరిజినల్గా ఉంది. 2 టైర్లు బండితో పాటు వచ్చినాయి ఉన్నాయి. 3 టైర్లు అయితే రీప్లేస్ అయితే చేశారు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. 41,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,65,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. 5,65,000. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. ఒకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తా చూడండి. ఈ కారు దూరం నుంచి చూస్తే పడవన్నట్టు ఉంటుందండి. అంత బాగుంటుంది బండి అయితే. బండి గురించి ఎంత చెప్పినా తక్కువే సియాజ్ గురించి. సో వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. ఇటువంటి వెహికల్ నేను ఒకటి బ్లూ కలర్ పెట్టాను. దాని గురించి అది అమ్ముడు పోయిన తర్వాత
చాలామంది ఫోన్ చేసి మాకు కావాలండి అని చెప్పేసి అని అడిగారు. ఏదైనా మంచి క్వాలిటీ లో రీడింగ్ బండి ఉంటే వెంటనే దాన్ని ఒక 10,000 20,000 టోకెన్ వేసేసి వెంటనే హోల్డ్ చేసుకోండి. దాని తర్వాత మీరు 4-5 రోజులు టైం తీసుకుంటానని పేమెంట్ కోసం అయినా సరే ఇబ్బంది ఏం లేదు. ఓకే, బండి మన చేతిలో ఆగాలంటే మన కోసం అని చెప్పేసి ఆగరు కదా, అందుకనే ఎవరైనా మళ్ళీ బుక్ చేసుకుంటే బండి అయితే వెళ్ళిపోతుంది. ఈ వెహికల్ మాత్రం ఎవరైనా తీసుకుంటే గుర్తుపెట్టుకుంటారు అట్లా. ఓకే సార్, థ్యాంక్ యూ.